అమెరికా వాడి లక్ష్యం స్పష్టమైపోయింది. బ్రాహ్మణుడు అనే పదాన్ని తీసుకురావడం ద్వారా అసలు లెక్కల్లోకి తీయించేశారు. ఇక్కడ తద్వారా రష్యా ఆయిల్ వ్యవహారంలో ఇప్పటిదాకా భారతీయులందరూ ఒక్కటవుతుంటే వీళ్ళని విడదీయడానికి ఆయిల్కి బ్రాహ్మణ్యం ఆపాదించారు. ఆయిల్ కొనుగోలు చేసేది బ్రాహ్మణులు అంట. ఇంకా నయం దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పాల. బ్రాహ్మణుడు కూడా ఈ రేటుకే కొంటాడు. అలాగే పోనీ బ్రాహ్మణులు సంపాదించుకుంటున్నారనుకోవడానికి అంబానీ బ్రాహ్మణుడు కాదు, అదానీ బ్రాహ్మణుడు కాదు, లేకపోతే కనుక ఇతర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎట్లాంటి బ్రాహ్మణులు కాదు. కానీ వీళ్ళు ఈ పాయింట్ని రైట్ చేయడం ద్వారా ఏమో మనకు తెలియదు కదా, అయ్యుండొచ్చేమో అనేటటువంటిది బడుగు బలహీన వర్గాల్లో చర్చ తీసుకురావాలి. తద్వారా ఈ ఆయిల్ కొనడం తప్పు అనేటటువంటి ఫీలింగ్ ఇక్కడ జనంలో తీసుకురావాలి. బడుగు బలహీన వర్గాల ద్వారా ఒత్తిడి చేయాలి. ఇది వాళ్ళ యొక్క వ్యూహం. ప్రస్తుతం కనబడుతున్నటువంటిది అమెరికా దిగజారిపోయి తెగించి చేస్తున్నటువంటి నీచత్వానికి సజీవ సాక్ష్యం.